గుండె రోగులకు లేదా కుటుంబంలో గుండె సమస్యల చరిత్ర ఉన్నవారిని ఎక్కువగా భయపెట్టేది గుండెపోటు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఎలా అనే ఆలోచన. అలాంటి సమయాల్లో నిజంగా మీ ప్రాణాలను కాపాడేదేంటో ఇవాళ చెప్తాను వినండి. గుండెపోటు హెచ్చరిక సంకేతాలని ముందుగా గుర్తించండి. ఛాతీ నొప్పి, ఒత్తిడి, చేతులు లేదా దవడల్లో అసౌకర్యం, చెమటలు లేదా తల తిరగడం వంటివి ఉంటే వెంటనే మీరు అలర్ట్ అవ్వాలి. ఒంటరిగా ఉంటే ఎప్పుడు వాహనం నడపడానికి ప్రయత్నించొద్దు. వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయండి. సహాయం కోసం తలుపు తెరిచి ఉంచండి. మీకు ఎలర్జీ లేకపోతే పూర్తి మోతాదు ఆస్పిరిన్ నమలండి. ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఆకస్మిక కదలికలు పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కాఫ్, సిపిఆర్ వంటి ఇంటర్నెట్ అపోహలను నమ్మకండి. అవి నిజమైన చికిత్సను ఆలస్యం చేస్తాయి. అధిక ప్రమాదం ఉన్న వారిలో స్మార్ట్ వాచెస్ లేదా మెడికల్ అలర్ట్ సిస్టమ్స్ వంటి వేరియబుల్ డివైసెస్లు గుండె లయలో సమస్యలను తమంతట తాము గుర్తించి అంబులెన్స్ వంటి అత్యవసర సంప్రదింపులను కూడా చేయగలవు. ఈ డివైస్లు మీకు కొంత సమయం ఇవ్వగలవు, కానీ సంకేతాలను తెలుసుకొని త్వరగా చర్య తీసుకోవటమే మొదటి రక్షణ. మీరు ప్రమాదంలో ఉన్నట్టయితే ఆలస్యం చేయకుండా మీ వైద్యుడితో మాట్లాడండి. మీకు సరిపడే అత్యవసర ప్రణాళికను ముందుగా సిద్ధం చేసుకోండి.